ఏంటది? మా ఆవిడిచ్చింది సార్. ఎన్నిసార్లు తిరుగుతారు? అంత ఆశ పనికిరాదు, ఈ బస్తాడు తెస్తే చాలందండి. ఎంతసేపు నీ స్వార్థమేనా? తెచ్చినోడు 2 సంచులు లేవచ్చు. ఊరుకోండి సార్, ఈ హైదరాబాద్లో ఎవరిదారు చూసుకోవడానికి టైం లేదు. ఇంకోటి నేను ఎక్కడ చూడగలను? తొందరగా పోనండి, చల్లారిపోతుంది. मंत्री जी, आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया, ये तो आपको पता है। मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का डायमंड्स है। वो डायमंड्स मेरे हवाले करने का जिम्मेदारी आप पर है। ये जिम्मेदारी निभाने के लिए मैं आपको 50 लाख दूंगा, अब भी दूंगा। ये जिम्मेदारी आप पर रही साहब। आप फिक्र मत कीजिए, आपका काम हो जाएगा। जी, मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ। आपका शेयर आपका मिल जाएगा। ఓకే సార్. జాగ్రత్త. ధీరులాల్ సూట్ కేసులో నుంచి వజ్రాలు తీసేసి సూట్ కేసు ఎక్కడో దూరంగా విసిరే. వజ్రాలు నీకు సగం నాకు సగం. ओके डील सर। मैं होम मिनिस्टर बात कर रहा हूँ। गुड इवनिंग सर। एसी कोच में धीरूलाल को ट्रेस करके उनके सूटकेस को सीज करके पुलिस एस्कॉर्ट के साथ फ्लाइट से इमीडिएटली मेरे पास भेज देना। ओके सर। आप काम पे लग जाओ। देन व्हाट अबाउट माय? यस यस, आई विल कंसिडर यू फॉर द सीबीआई डायरेक्टर पोस्ट। నీకేం అన్యాయం చేయను. ఆ వజ్రాల్లో 80% నాకు, 20% నీకు. ఓకేనా? ఓకే సార్. తొక్కలో పర్సంటేజ్ నువ్వు ఇచ్చేదేంట్రా? నాకు ఇవ్వాల్సింది నేను, ఇస్తే తీసుకోవాల్సింది నువ్వు. మునిగిందే. పోలీసులు వచ్చినట్టున్నారు. పోలీసులా? ఏ ఈ నగలు జాగ్రత్త. అలాగే. ఆయన లెక్క పెట్టి మరీ నా చేతిలో పెట్టారు. సరే. గుడ్ మార్నింగ్. మీరా? నేనేనమ్మా. బాగున్నారా? రండి. నిద్ర లేపేసింటే సారీ. మూర్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంట్లో ఉన్నాడేమోనని ఇటు వచ్చాను. రాలేదన్నయ్య గారు, రాలేదు. కూర్చోండి కూర్చోండి. సారీ. థ్యాంక్ యూ. మంచినీళ్ళు ఇస్తారా? ఎక్కువ కూల్గా వద్దు. ఓకే తీసుకోండి. థ్యాంక్ యూ. డిస్టర్బ్ చేశానా? చాలా. నీళ్లు చాలా అని అడుగుతున్నాను. చాలమ్మా. ఇదేం వీళ్ళమ్మా, రిపోర్టర్ గారికి ఉండాల్సిన ఇల్లా? సంపాదించమనండి అమ్మా. దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఏం రిపోర్టరో ఏంటో. రిపోర్టర్లకు మాలాంటి పోలీసులు సపోర్టర్లుగా ఉన్నా మీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. మీరే చెప్పండి, నేను చెప్తే వింటారా? అన్నట్టు నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ కవరేజ్కి వెళ్ళాడుగా మూర్తి. ఏమైనా సంపాదించి తెచ్చాడా? అదే నగలు, బంగారం, సూట్ కేసులు ఏమీ తీసుకురాలేదా? మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఉత్తినేనమ్మా, జోకు. నిన్న రాత్రి ట్రైన్లో చాలా మంది చేతికి అందింది పట్టుకుని పారిపోయారు. మీ పేపర్లోనే చదివాను. అఫ్కోర్స్ మన మూర్తి అంత పనుడు కాదులే, అందుకే జోక్ చేశాను. ఏం లేదమ్మా, యాక్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. మామూలు మనుషులకి తెలియంది ఏదో జరిగింది. అందుకే నాకేదో అనుమానంగా ఉంది. మూర్తికి ఏమైనా ఉప్పందిందేమోనని తెలుసుకోవడానికి వచ్చాను. నీ కాంటాక్ట్లోకి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. వస్తానమ్మా. బై ద వే, మీరిద్దరు రోజు మా ఇంటికి భోజనానికి రావాలి. డెఫినెట్గా వస్తాం. ఓకే. ఎవరే? వాడేనే, సూర్యరెడ్డి. లంచ్ కొండ వెదవ. అందరూ వీళ్ళనే ఉంటారా? పోలీసు ఓడయ్యుండి అన్ని దొంగ బుద్ధులే. అవునే బాబు, నాకు కూడా వాడంటే ఒళ్ళు మంట. సర్లేవే, ఇప్పుడు వాడి సంగతి మనకెందుకు. ఏయ్, నేను నగలన్నీ అలాగే ఉంచేసానే, నేనేం తీసుకోలేదు. నేను హెల్ప్ చేయనా? చక్కగా ఉన్నావు. నేను ఇది ఒకసారి పెట్టుకోనా? ఓకే.
కళకళాడిపోతున్నారు. సొంత నగలు వేసుకుంటే ఇంత దజ్జే రాదు. ఊరుకో మూర్తి, నీ దిష్టి తగిలేట్టుంది. మూర్తి, ఏమండి, చెవికి తిద్దులున్నాయి, చేతికి గాజులున్నాయి, మెడకి నెక్లెస్ ఉంది, నడుంకు వడ్డాణం ఉంటే బాగుంటుంది కదా. వడ్డాణం కావాలంటే పెళ్ళింట్లో దొంగతనం చేయాలి. ట్రైన్లో వడ్డాణాలు వేసుకుని ఎవరు తిరుగుతారు? అన్నయ్య గారు, మా ఆయన అసలే వెర్రి బాగులేడని మీకు తెలుసు కదా. మీరేమో బోల్డ్ నగలు తెచ్చుకున్నారు. మా ఆయన చూడండి, ముష్టి 4 జతల గాజులు, ఈ ప్లెయిన్ చైన్ తెచ్చాడు. మీరైనా చెప్పండొచ్చు కదా. నువ్వేం అనుకో గానీ మీ ఆయన ఎంత గొప్పవాడంటే మెళ్ళో చైన్ లాగమంటే ట్రైన్ చైన్ లాగిన రకం. ఇవి కూడా నేను తీసి ఇచ్చినవే. నిజంగానే మేము అదృష్టవంతులం కాదన్నయ్య గారు. మా తలరాతే బాగుంటే మా పెద్ద మామగారు ఎప్పుడో పోయిండేవారు కదా. సర్లేవే, మా ఆయన వచ్చే టైం అయింది, నేను వస్తాను. అలాగే. జాగ్రత్త అమ్మా, నగలేసుకెళ్తున్నావు, అసలే దొంగలు తిరుగుతున్నారు. వడ్డించవే, ఆకలేస్తుంది. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. రోజు వంట చేస్తే ఆయాసం వచ్చేది. ఇన్ని నగలేసుకున్నా ఒళ్ళెంత తేలిగ్గా ఉందో. ఈ బంగారు నగలు అస్సలు బరువే ఉండవండి. దరిద్రపు కొట్టు మంచినీళ్ళు బిందె ఎంత బరువు ఉంటుందో. అన్నట్టు సూర్యరెడ్డి గారు వచ్చారు, మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు. భలే మనిషి అండి ఆయన. రాత్రి మీ వారు ట్రైన్ నుంచి నగలు సూట్ కేసులు తేలేదా అని జోక్ చేశారు. వాడికి అనుమానం వచ్చి ఉంటుంది, లేకపోతే ఆ జోక్ వేయడు. ఆ నగలు తీసి నువ్వు ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కినా 5-6 రౌండ్లన్నా వేస్తారు. మీరేంటండి అప్పుడే తీసేయమంటారు? నన్ను కొంచెంసేపు ఎంజాయ్ చేయనివ్వండి. ఎంజాయ్ చేసింది చాలు గానీ అవి తీసేలా ఇవ్వు. ఎందుకండి? ఇవి పట్టుకెళ్ళి ఆ సూర్యరెడ్డికి ఇచ్చేస్తారా? నోరు మూసుకొని చెప్పి చేయడం నేర్చుకో. పోలీసు నీడ మన ఇంటి మీద పడిందంటే జాగ్రత్తగా ఉండాలి. తెలీదా? బుర్రా బుద్ధి లేదా నీకు? తీసిట్టు. అదేంటండి, ఇవి తెచ్చింది నా కోసమేగా. నీకోసమా? ఎవరు చెప్పింది? ఇది నా సంపాదన. నా సంపాదన గురించి ఎక్కువ మాట్లాడదని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ నగలు తీసి టేబుల్ మీద పెట్టు. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఇవ్వను. ఇంకోసారి వీటి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే నరికి పోగులు పెడతా. కొట్టుకొచ్చిన వస్తువులు కూడా కొన్నంత బిల్డప్. శోభనం రాత్రి నేను చిటికెడంత బరువు కూడా మొయ్యనివ్వను అని ప్రామిస్ చేస్తే ఏమో అనుకున్నాను గాని ఒంటి మీద 1 గ్రామ్ బంగారం కూడా మొయ్యనివ్వడని ఇప్పుడు అర్థమైంది. ఈయనేమన్నా నన్ను ఫ్రీగా పెళ్లి చేసుకున్నాడా? మా వాళ్ళు నాకు 10 లక్షల కట్నం ఇచ్చారు. కనీసం ఆ డబ్బులోంచి కొంత ఖర్చు పెట్టి పని మనిషినైనా పెట్టచ్చుగా. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ నండి. మీరేం చదువుకున్నారు? నేను హౌస్ వైఫ్నే తల్లి. ఉత్తి పుణ్యానికి ఇంటి చాకరీ చేసే ఆడాళ్ళకి హౌస్ వైఫ్ అని అందమైన పేరు పెట్టి చచ్చినాడు. మా ఆయన నన్ను చూడకుండా 1 నిమిషం కూడా ఉండలేరండి. ఏం తల్లి, మీ ఆయన అంత అనుమానం మొగుడా? షీలో హీ, మేడంలో యాడమ్, ఉమెన్లో మ్యాన్, పదాల్లో కూడా కాపలా ఉండాలా ఈ మగాళ్ళు? ఈ మగాళ్ళందరినీ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఆ సంగతి నీ ఒంటి మీద నగలు చూస్తుంటేనే అర్థమవుతుంది. మా ఆయన ఉన్నాడు. ఎందుకు? సార్ టీ. సార్ ఏం సార్, మీ కళ్ళు బాగా లోపలికి పోయాయి. రాత్రి మేడం గారు నిద్రపోనివ్వలేదా ఏంటి? రేయ్, నా కళ్ళు లోనకున్నాయా లేదా బయటికి వెళ్ళాడుతున్నాయా? మా ఆవిడ నన్ను నిద్రపోనలేదా లేదా పక్కన నిద్రపోనలేదా? ఈ డీటెయిల్స్ అవసరం ఏంట్రా? చంపేస్తాను రే. సార్, మీకోసం పోలీసులు వచ్చారు సార్. పోలీసులా? ఇంకా చంపలేదు, అప్పుడే పోలీసులు వచ్చారా? ఇదిగో, నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయింతావా? నాకు వచ్చ కారిపోతుందిరా. నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను, నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు దొంగతనం చేస్తే నేను ఆ నగల మోసానంతే. నాకే పాపం తెలీదు. మీరు ఏమైనా చేసుకోండి. వాళ్ళు అడగక ముందే మొత్తం కథ అంతా చెప్పేసేలా ఉన్నా. ఏం జరిగినా నేను మాట్లాడతాను. నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. సార్, ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా? సరే రా. మూర్తి, డిఐజీ గారు మీ ఇద్దరు హెల్ప్ కోసం వచ్చారయ్యా.
ప్రజాపత్రిక. ఎవరు మీరు? ఏమిటండి మీ న్యూస్ పేపరు? రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు. మీరేమో నగలు దోసుకుపోయారని, సూట్ కేసులు ఎత్తుకుపోయారని, అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరి రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏమిటి పద్ధతి? ఏంటో ఇది? ఎవరు నువ్వు? ఏంటి దబాయిస్తున్నావు? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లేకపోతే ఏమిటండి, ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి, ఎంతమంది చచ్చారో రాయాలి, చచ్చిన వాడికి గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. సూట్ కేసులు ఎత్తుకుపోతున్నాడు ఫోటో. మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి. రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది. సార్ 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 రేయ్ వీడిని లోపల పడేయండి రా. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు. మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి. వాటి ద్వారా చాలా మంది దొంగలు పట్టుకోవాలి సార్. అక్కడ అందరినీ నేనే ఫోటోలు తీసాను సార్. ఇదిగోండి సార్, నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్. వాళ్ళందరినీ నేనే పట్టిస్తాను సార్. వెరీ గుడ్ మై బాయ్. సాయంత్రంలోగా ఆ ఫోటోలన్నీ నాకు కావాలి. అలాగే సార్. లేకపోతే నిన్ను బొక్కలో తోస్తా. థ్యాంక్ యూ ఎడిటర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను వస్తా. థ్యాంక్ యూ. మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా? కదా మాకు ఆలోచన రాలేదు సార్. రాదు, వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా. నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా? తెలీదు. పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా? మేము మన పేపర్ చదవం సార్. పరాయి వాళ్ళ పేపర్ ఎందుకు చదువుతాం? చదవరు. నేనే మన పేపర్ చదవను కదా. అందుకే మేము చదవట్లేదు సార్. కూర్చోండి. కూర్చున్నారు కదా? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వింటారు కదా? నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట. దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట. ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడిదట. ఎవరిదట? రాజకీయ నాయకుడిదట. అదన్నమాట సంగతి. అందుకన్నమాట డిఐజీ స్వయంగా వచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో వజ్రాలు సూట్ కేసా? అవునయ్యా. దాని సంగతి మీకు ముందే తెలుసా? తెలిసే ఉంటుంది. ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా? చూసే ఉంటారు. క్విక్ నాకు చెప్పండి. మన ముగ్గురం వెళ్ళి వాడిని పట్టుకుంటాం. మన ముగ్గురికి 3 వాట, వాడుకో వాట. 3వ కంటికి తెలియదు. పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడతాం. పోలీసులు నోరేస్తారు. నాది పూచి. ఎవరిది పూచి? నాది. 3 వాటాలు కాదు సార్. ఆడెవడో అందరికీ 3 నామాలు ఎట్టి వెళ్ళిపోయాడు. ఆ సూట్ కేసులు పట్టుకోవడం మేము చూసాం, కానీ అందులో వజ్రాలు ఉన్న సంగతి మాకు తెలియదు సార్. తెలిస్తే అది ఆడికి ఎలా వదులుతా ఉండి మర్డర్ చేసినా మేము తెచ్చేసుకునే వాళ్ళం కదా. ఊరుకో. సరే సార్, మేము వెళ్ళొస్తాం. ఆ పనిలో ఉంటాం. నీలాద్రి, నాకు అర్జెంట్ పని ఉంది. మళ్ళీ కలుద్దాం. సార్ ఇది అన్యాయం సార్. ఏంటి పని ఉందని చెప్పరా? అది కాదు సార్, నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్. అక్కడ టీసీ గడిది. అందులో నలిపోయిన నల్లకోటు, సింపేసిన టికెట్లు, తడిసిపోయి కంపోచేతను కట్టారు తప్ప ఏమీ లేవు సార్. నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అవ్వు. బనియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. మనిషి అనేవాడికి తృప్తి ఉండాలి నీలాద్రి. దేవుడు ఇది ఇస్తే తీసుకోవాలి. ఓకే సార్. సార్ సార్ మీరే నాకు దేవుడు సార్. ఈ లోకంలో నాకు మా పెదనాన్న తప్ప ఎవరూ లేరు సార్. ఆడు పోతే కానీ ఆడు ఆస్తి నాకు రాదు సార్. కానీ నేను పోతే కానీ ఆడు పోయిలో లేడు సార్. నేను చేయమంటారా? మీ పెదనాన్ని కూని చేయమంటావా? అయ్యి బాబోయ్, అంత మాట అంటున్నా సార్. సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే సగం నాకు ఇప్పించండి సార్. కర్మ, ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకు ఉండేది కాదు. అంటే ఈడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట. అమ్మయ్యా, వీడికి వజ్రాలు దొరకలేదు. దేవుడా, ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి.